జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. భీముడు హనుమంతుడు మధ్య వాగ్వాదం ఎందుకు వచ్చింది? త్రేతాయుగం నాటి రామాయణంలో ఉన్న హనుమంతుడు ద్వాపరయుగం మహాభారతంలో ఉండడం ఏంటి? ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. పాండవులు వనవాసంలో భాగంగా కొన్ని రోజులు గంధమాదన పర్వత శ్రేణులలో నివసించారు. ఆ సమయంలోనే ఒకరోజు భీముడు ద్రౌపది అరుగు మీద కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సుగంధాన్ని విరజిల్లుతున్న ఒక తామర పువ్వు అక్కడికి వచ్చి పడింది. అది చూసిన ద్రౌపది, ఆ తామర పువ్వు నాకు బాగా నచ్చింది అని, అటువంటి తామర పువ్వులు మరికొన్ని తీసుకురమ్మని భీముడుకు చెబుతుంది. భీముడు ఒక్కసారిగా పైకి లేచి అడవిలో తనకు అడ్డు వస్తున్న చెట్లను చీల్చుకుంటూ ఆ తామర పువ్వు ఎక్కడి నుండి వచ్చి పడిందో అటువైపుగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ నడవడం మొదలుపెట్టారు. గంధమాదన పర్వతాలలో ఒక గుహలో నిద్రిస్తున్న ఒక మహావానరం కూడా ఉలిక్కిపడి లేచారు. ఆ వానరమే మహావీర విక్రమ బజరంగిగా పిలువబడే హనుమంతుడు. ఇంతలో భీముడు మహాశంఖాన్ని పూరించడం మొదలుపెట్టాడు. అది విన్న హనుమంతుడు పైనుండి భీముడును చూశాడు. ఇద్దరూ కూడా వాయుపుత్రులే. హనుమంతుడు మహావృక్షాలను పెకలించి రెండు వైపులా వేస్తూ ఒక చిన్న దారిని మాత్రమే ఉండేలా చేసి ఆ దారి మధ్యలో ఒక ముసలి వానరంలాగా తన తోకను అడ్డంగా వేసి పడుకుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన భీముడు తోక అడ్డంగా ఉండడం చూసి మళ్ళీ ఆ శంఖాన్ని గట్టిగా పూరించాడు. హనుమంతుడు ఉలిక్కి పడినట్లుగా నటిస్తూ, ఒక ముసలి వానరం పడుకున్నాడని చూడకుండా భయంకరమైన పెద్ద పెద్ద ధ్వనులు చేస్తున్నావు. నిద్రలో ఉన్నప్పుడు నిద్రాభంగం కలిగించకూడదని నీకు తెలియదా అని భీముడును అడుగుతాడు. పాండురాజు కుమారుడునైన భీముడినే ప్రశ్నిస్తావా? మర్యాదగా అడ్డు తప్పుకో వానరమా, లేదంటే నిన్ను ఈ కొండను 100 యోజనాలను దూకి వెళ్ళగల సామర్థ్యం కలవాడును అని అంటాడు. హనుమంతుడు, ఈ కొండను నన్ను దాటి దూకగలవా? నువ్వు అంత పరాక్రమవంతుడివైతే నా తోకను పక్కకి తీసి వెళ్ళు అంటాడు హనుమాన్. దీనితో భీముడు ఒక చేతిలో గదను పట్టుకొని తోకను పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. 1 అంగుళం కూడా లేపలేకపోతాడు. ఈసారి తన 2 చేతులతో బలవంతంగా తోకను ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. అయినా 1 అంగుళం కూడా జరపలేకపోయాడు భీముడు. పట్టును కోల్పోయి క్రింద పడిపోతాడు. నా ఎదురుగా ఉన్నది మామూలు వానరం కాదు అని గుర్తించి మీరు ఎవరు అని వేడుకుంటారు. అప్పుడు ముసలి వానరంగా ఉన్న హనుమాన్ అరివీర భయంకరమైన రూపంలోకి మారుతాడు. ఆకాశాన్ని తాకినంత ఎత్తుకు పెరుగుతాడు. తన సోదరుడైన సాక్షాత్తు హనుమంతుడి వచ్చాడని భీముడు ఆనందపడతాడు. హనుమా, నీ రూపాన్ని కోలేకపోతున్నాను, మీ నిజ రూపంలోకి రండి అని హనుమాన్ని వేడుకుంటాడు. తన సోదరుడు హనుమంతుడిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అని చెబుతాడు. హస్తినాపురంలో కౌరవులు పాండవులను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని వింటున్నాను. నాకు ఒక్క మాట చెబితే క్షణములో హస్తినాపురం మీదుగా పర్వతాలను దొర్లించి శత్రువులను చంపేస్తాను అని హనుమంతుడు చెబుతాడు. భీముడు, మీ పరాక్రమం గురించి మాకు తెలియదా? కాకపోతే మేమే యుద్ధం చేసి చంపుతామని ప్రతిజ్ఞ చేశామని మీరు అనుగ్రహించండి చాలు అని కోరాడు. అప్పుడు హనుమంతుడు, కురుక్షేత్ర యుద్ధంలో ఎప్పుడు తనను పిలిచిన క్షణంలో ప్రత్యక్షం అవుతానని, కృష్ణార్జున రథకేతనంలో కపిరాజును అయ్యి మీ వెంటే ఉంటానని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. అందుకే కురుక్షేత్రం జరుగుతున్నంతసేపు అర్జునుడు రథం మీద ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా విఫలం అయ్యాయి. యుద్ధం ముగిసింది. అర్జునుడు, కృష్ణుడు ఆ రథం నుండి క్రిందకి దిగిన మరుక్షణమే రథం కాలి బూడిదవుతుంది. ఈ విధంగా హనుమంతుడు మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.